హాయ్ అండి, సర్వేజన సుఖినో భవంతు. అమెరికాలో మిడిల్ క్లాస్ అమ్మాయి ఛానల్కి స్వాగతం. మా ఫ్రెండ్ ఒక అమ్మ మెసేజ్ చేసిందండి. వాళ్ళ హస్బెండ్ పీడిఎఫ్ స్కాలర్, మా హస్బెండ్ లాగానే. సో తను జాబ్ చేయొచ్చా అని అడిగిందండి. తను జాబ్ చేయొచ్చండి. హస్బెండ్ పీడిఎఫ్ స్కాలర్ అయితే, అంటే J2 వీసా హోల్డర్ అయితే జాబ్ చేయొచ్చండి. ఈఏడి వర్క్ పర్మిట్ కార్డు మనం అప్లై చేసుకోవాలి. దానికి ఒక $1000 అలా పడుతుంది. పర్టికులర్గా అయితే ప్రైస్ ఒక్కొక్క స్టేట్కి చేంజ్ అవుతుందండి. పర్టికులర్గా నేను చెప్పలేను. సో మనం మనీ పే చేసేసి ఈఏడి అప్లై చేసిన తర్వాత మనకు వర్క్ పర్మిట్ కార్డు వస్తుంది. ఎస్ఎస్ అనేది ఒక నెంబర్ ఇస్తారనమాట. ఆ రెండు ఉంటే మనం అప్లై చేసుకోవచ్చు. స్పోకెన్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్ కరెక్ట్గా ఉండి మనం ఇంగ్లీష్ వాళ్ళది వే ఆఫ్ స్పీకింగ్ అర్థం చేసుకుంటే మనం ఎక్కడైనా జాబ్ చేయొచ్చండి. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మ్యాక్స్ ఎక్కడో కొంతమంది ఉంటారండి, బట్ మనం వాళ్ళతో మింగిల్ అయిపోవాలి. ఎక్కువ వే ఆఫ్ టాకింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువగా ఉంటే ఇక్కడ ఈజీగా మనం సర్వైవ్ అవ్వచ్చు. చిన్న చిన్న స్కూల్స్లో సూపర్వైజర్స్ లాగా చేస్తూ, ఇక్కడ మనకి స్పోకెన్ ఇంగ్లీష్ కరెక్ట్గా లేదంటే కొన్ని ఫ్రీ స్పోకెన్ ఇంగ్లీష్ సెంటర్స్ ఉంటాయండి. అక్కడికి వెళ్ళి మనం స్పోకెన్ ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయొచ్చు, నేర్చుకోవచ్చు. చాలా ఈజీగానే ఉంటుందండి, అంత ప్రాబ్లం ఏమి ఉండదు. ఈజీగా జాబ్ గెయిన్ చేసుకోవచ్చు. ఒక స్కూల్స్లోనే కాదండి, పేలెస్, వాల్మార్ట్ ఇలా అంటే మనకు అక్కడ మాల్స్ ఉంటాయి కదండి. ఇక్కడ ఇట్లా షాపింగ్ ఏరియాస్ ఉంటాయన్నమాట. పేలెస్, వాల్మార్ట్, ఇంకా చిన్న చిన్న షాపింగ్ ఏరియాస్ కూడా ఉంటాయి. అటువంటి షాప్స్లో మనం వర్క్ చేయొచ్చు. గంటకి మనకి $18 పడుతుందండి. 18-15. స్కూల్స్లో అయితే $18 పడుతుందండి. 18 to 21 అనమాట. సో అంతా బాగుంటే మీరు అక్కడ సబ్స్టిట్యూట్ టీచర్గా కూడా జాయిన్ అవ్వచ్చు. బట్ ఉండే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, మనం వాటిని తట్టుకోవాలన్నమాట. కొంచెం కంపెనీస్లో కూడా చేయొచ్చు వర్క్ పర్మిట్ ఉన్నంత వరకు. సో మీరు J2 వీసా హోల్డర్ కాబట్టి అంటే ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేసుకోవాలన్నమాట పీడిఎఫ్ స్కాలర్స్. సో వాళ్ళు మనకి వర్క్ అలయన్స్ ఇస్తే మీరు కూడా వర్క్ చేసుకోవచ్చు. ఒకవేళ H1B వీసాకి అప్లై చేశారనుకోండి, అప్పుడు మనం ఈఏడి మళ్ళీ అప్లై చేసుకోవాలి. ఒక $3000 అలా పడుతుంది. ఇప్పుడు నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అదే అండి. మేము ఇప్పుడు H1B వీసాలో ఉన్నామన్నమాట. సో ఈఏడి కొంచెం ప్రాబ్లం ఉంది, కొంచెం మనీ ఎక్కువ పే చేయాలి. సో మా హస్బెండ్ ఏం చేశారంటే మనీ అంతా షేర్ మార్కెట్లో పెట్టారు. ఇక్కడ వీళ్ళకి వచ్చేది $3000 వస్తుందండి. ఆ $3000లో ఇంటి ఖర్చులు, మా ఇండియాకి ఈఎంఐస్ ఇవన్నీ పోగా మిగలడం కొంచెం కష్టంగానే ఉందండి. సో నేను ఈఏడికి అప్లై చేయలేకపోయాను. సో ఎంతో కొంత సేవింగ్స్ అయితే చేసుకోవాలండి. మెయిన్ వచ్చి మేమేం చేసామంటే వచ్చిన తర్వాత మంచిగా ఎంజాయ్ చేద్దామని చెప్పేసి ఒక 2 years బిందాస్గా ఎంజాయ్ చేసామన్నమాట. ఎటు పడితే అటు షాపింగ్స్కి, ఫుడ్ ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేసేసాము. ఈవెన్ తెలిసినా కూడా ఖర్చు చేయకూడదు అనుకుంటూ వెళ్ళడం, టెంప్ట్ అవ్వడం, ఖర్చు చేసేసామండి బాగా. మీరు అలా చేయొద్దు. ఎవరైనా వచ్చి ఇక్కడ అమెరికాలో ఉండిపోవాలి, లేదా ఒక 2-3 years ఉండాలి అని డబ్బులు సంపాదించుకొని వెళ్ళాలి అంటే సేవింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మా యొక్క ఫెయిల్యూర్ లైఫ్ నుంచి నేను నేర్చుకున్న పాఠం అనమాట.